ప్రైజ్ లార్డ్. ఈరోజు సువార్తన విషయమే మీ భారం ఏంటి? మీరు సువార్త చేస్తున్నారా? ఇది మాట్లాడినప్పుడు మీలో చాలామంది నేను ఎలా చేస్తాను, నా వల్ల కాదు కదా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, నన్ను అడిగిన వాళ్ళకి నేను చెప్తాను అంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మీ దగ్గరికి రావడం కాదు, మీరే వెళ్ళి చెప్పాలి, మనమే వెళ్ళి చెప్పాలి. మరి ఈరోజు మీరు దేవుడు మిమ్మల్ని పిలిస్తే వెళ్ళడానికి సిద్ధమా? దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి, దేవా నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళడానికి సిద్ధమా? ఎందుకంటే అంత అవసరం. కోత ఎంతో విస్తారంగా ఉంది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. అందుకనే కోతకు పనివారిని పంపుడి అని వేడుకొని యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పారు. ఈరోజు మీరు పనివారిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే చిన్న విషయం చెప్తాను. 1998 సంవత్సరంలో మే 16వ తారీఖున క్రిస్టఫర్ సిడ్నీ అనే ఒక వ్యక్తి బాస్కెట్బాల్ ఆడుతుండగా ఆ పక్కన ఉన్న కొంతమంది వ్యక్తులు తుపాకీలు కాల్చుకుంటూ ఒక్కానొక్క గుండు ఈ వ్యక్తికి వచ్చి తగిలింది. ఇతనికి దాంతో ఏ సంబంధం లేదు, అయినా సరే ఆ తుపాకీకి ఇతను బలైపోయాడు. అది చాలా గట్టిగా ఏం చేసింది, వెంటనే ఇతన్ని హాస్పిటల్ దాకా తీసుకొచ్చారు. అయితే హాస్పిటల్ గేట్ దగ్గరికి తీసుకొచ్చి హాస్పిటల్ గేట్కి ఇతనికి 40 నిమిషాల మధ్య దూరం ఉంటుండగా హాస్పిటల్ వాళ్ళు చెప్తూ ఉన్నారంటే, మీరు ఆ వ్యక్తిని లోపలికి తీసుకొస్తే తప్ప మేము అతనికి వైద్యం చేయలేము. అలా వాళ్ళు కొద్దిగా తడవ చేసేసరికి అతనికి హాస్పిటల్ గేట్కి జస్ట్ 40 అడుగుల దూరం. కానీ ఈ తడవ చేయడం వల్ల మీరు లోపలికి వస్తే తప్ప మేము దీన్ని చేయమనకపోవడం, దాంట్లో ఆ మధ్యలో నిర్దంకులు, ఇవన్నిటిని బట్టి అతన్ని ఒక పోలీస్ వ్యక్తి వచ్చి స్ట్రక్చర్లో పెట్టుకుని గబగబా తానే ఆ వీల్ చైర్లో పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్ళినా అతనికి వైద్యం చేసిన సరే అతను చనిపోయాడు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? ఆ హాస్పిటల్ రూల్స్. ఆ హాస్పిటల్ రూల్స్ చెప్పి మేము అతనికి బయటకు వచ్చి వైద్యం చేయలేము, మీరే లోపలికి రావాలి. కానీ ఆ లోపలికి తీసుకొచ్చేలోపు అతను ప్రాణం పోయింది. ఒక్కోసారి మనం అలాగే ఉంటాం, దేవుడు నశించిపోయేవాడిని నా దగ్గరికి తీసుకురా, నేను సువార్త చేస్తానంట. అలా కాదు, దేవుడు అంటే నువ్వు వెళ్ళి చేయాలయ్యా. ఒక్కోసారి ఆ వ్యక్తి నీ దగ్గర రాలేదు, నశించిపోతున్న వ్యక్తి నీ దగ్గరికి రాలేడు, నువ్వే వెళ్ళాలి. మరి అలా అన్నప్పుడు మీరు వెళ్ళడానికి సిద్ధమా? లేదు దేవా నేను వెళ్ళను, నాకు ఇది కాదు అది కాదు అని మీరు చెప్తున్నారా? అది గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి ఒక వ్యక్తి నశించిపోతాడు, దానికి దేవుడు లెక్క మిమ్మల్ని అడుగుతాడు. దాన్ని మీరు లెక్క చెప్పగలరా? లేదు ఈరోజు విధేయత చూపిస్తారా? దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంటే విధేయత చూపించండి. లేదు మీరు చేయలేరా? వెళ్ళేవని పంపించండి. మీకు తెలిస్తే వారికి సహాయం చేయండి. అలాగే పురుకొల్పండి, ప్రార్థన చేయండి, కృపను అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. మరి రోజు అలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.